ఇటీవల స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫిరాయింపుకి సంబంధించి స్పీకర్ని కూడా కలిశారు. ఇప్పటికే స్పీకర్ నోటీసులు అందజేశారు. స్పీకర్కు సంబంధించి ఇప్పటివరకు నోటీసులకు సంబంధించి సమాధానం చెప్పిన దాంట్లో అటు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర కూడా ఉన్నారు. సో లేటెస్ట్గా కడియం కూడా స్పీకర్ని అయితే కలిసి ఇంకొద్ది సమయం కావాలని కూడా అడగడం జరిగింది. దానికి స్పీకర్ కూడా ఓకే చెప్పడం. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తాటికొండ రాజయ్య ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు? కడియం శ్రీహరి నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి చెప్తున్నారు, ఏం చెప్తారు? ఈ కడియం శ్రీహరి గారు నైతిక విలువల గురించి మాట్లాడతాడు, రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, వాటన్నిటికీ తిలోగతలిచ్చి ఈరోజు పూటకో మాట మాట్లాడడానికి దిగజారిపోయిండు. కారణం ఏంటంటే కనీసము ఏదన్నా సుప్రీంకోర్టు మీదన్నా గౌరవం ఉండాలి, లేదన్నా స్పీకర్ మీదన్నా గౌరవం ఉండాలి, లేదా ప్రజాస్వామ్యం మీదన్నా గౌరవం ఉండాలి, లేదా రాజ్యాంగం మీద గౌరవం ఉండాలి. లేదు, నేను ఇప్పటివరకు చాలా గొప్ప పనులు చేసిందంటే నువ్వు చేసిన పనుల కన్నా నీ మీద నమ్మకం ఉండాలి. ఏది లేకుండా ఉట్టిగానే పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం తప్ప ప్రజలు ఏమన్నా ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు. ఆయన ఇప్పటికే సచ్చిన పాములాగా ఉన్నాడు, జస్ట్ తోకాడిస్తూ ఉన్నాడు అంతే తప్ప అక్కడ ఏం లేదు. నియోజకవర్గంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అదనంగా తీసుకొచ్చింది లేదు. కొన్ని అభివృద్ధి కోసమే పోయినప్పుడు గతంలో మనం చాలామంది పోయిన వాళ్ళని చూసినాం. 150 కోట్లు 200 కోట్లు అదనంగా తీసుకొచ్చి ఈరోజు 10 మంది మారితే 10 మందికి ఏం లేదు, ఈయన కూడా ఏం లేదు. మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి కీలు బొమ్మ లెక్క ఏది చెప్తే మాటలు నేర్పిస్తే ఆ మాటలు పోయి స్పీకర్ దగ్గర చెప్తుండ్రు, మేము అభివృద్ధి కోసం పోయినని చెప్పండి, మేము బీఆర్ఎస్ పార్టీలే ఉన్న నిస్సిగ్గుగా మాట్లాడే మాటలు కదా. నీకు దమ్ముండాలి. నేను కాంగ్రెస్ పోయినా, అభివృద్ధి కోసం పోయినా, ఇప్పటికి కొంత చేసినా ఇక రాబోయే రోజుల్లో చేస్తామని అట్లనే పోవాలి. కానీ ఏది లేకుండా ఈరోజు ప్రజలను మభ్యపెట్టి చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆఖరి 6 నెలల ఎలక్షన్లు వచ్చినా కూడా పాపం పండాలి కదా. పాపం పండుతుంది, లేట్ అయినా కొద్దీ పాపం పండుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గణపురం నియోజకవర్గంలో కర్రు కాల్చి వాతపడుతుంది. ఎందుకంటే ఆయన చేసింది మామూలు ద్రోహం కాదు, నమ్మక ద్రోహం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకైనా పోవచ్చు. ఆయన అనేక రకాలుగా ఆ పార్టీలు మారిండు. ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకొని 6 నెలలు దాటకుంది ఎన్టీ రామారావు వైస్రాయ్ హోటల్ చెప్పులతో కొట్టే చరిత్ర. చంద్రబాబు నాయుడు దగ్గర పోయిండు, ఆయన అధికారం పోగానే ఆయన దగ్గర కేసీఆర్ సంకలం వచ్చిండు. కేసీఆర్ దగ్గర 10 ఏళ్ళు అన్నీ అనుభవించిండు. మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు, బిడ్డకి టికెట్, పార్టీ ఫండ్ అన్నీ తీసుకున్న తర్వాత తెల్లారంగానే మరి కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండు బిడ్డతో సహా. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేపు బైన్ల చాలా చిన్న సామాజిక వర్గం, ఆయన బైన్ల కాదు కానీ బైన్ల అని చెప్పుకొని 10 టర్ములు రిజర్వేషన్ వాడుకున్నాడు. సో ఒకవేళ కానీ నిజంగానే బైన్ల మహిళ అని ఒక ఆలోచన కనుక వస్తే డాక్టర్ అని చెప్పి అంటే బీజేపీ కనుక ఎన్డీఏ ప్రభుత్వం కనుక మంత్రి పదవి ఇస్తాము ఆఖరి 6 నెలలకు సంవత్సరం అంటే తప్పకుండా జంపు చేయాలని మళ్ళీ బీజేపీ కూడా పోతాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఒకవేళ ఎన్నికలు వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా గెలిచేది నేనే, స్టేషన్ గన్పూర్లో ఖచ్చితంగా మళ్ళీ నేనే జెండా ఎగరవేస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో తినబోతూ రుచి ఎందుకు అంటారు కదా, ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాము. ఆయనేమో రోజు ఒక ఊరు 2 ఊర్లు కూడా తిరగడానికి సమయం ఉండదు. తర్వాత ఓన్లీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి మండలంలో విలాసవంతమైన ఫంక్షన్ హాల్ ప్రోగ్రాం పెట్టి, భోజనాలు పెట్టి తీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ఊరికి పోవడం లేదు. ఊర్లలో పనులు ఏం లేవు కదా చేసినాయి ఊర్లలో, ఎందుకంటే ఏ సంక్షేమ పథకాన్ని ఇచ్చడానికి ఎక్కడ లేవు కాబట్టి ఏ ఊరికి పోవడం లేదు. ఓన్లీ మండలంకు అందరిని పిలిచి అదే అక్కడనే రాజకీయాలు మాట్లాడడం చేస్తూ ఉన్నాడు. అట్లా ఎట్లా ఉండబోతుంది? జూబ్లీహిల్స్లో ఆల్రెడీ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఉప ఎన్నికలకు సంబంధించి. మళ్ళీ కనుక ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? సో తప్పకుండా ఎలక్షన్లు అనే విషయానికి వస్తే ఈరోజు కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రోజులు తిరిగిండు నియోజకవర్గంలో. నేను అంటే డాక్టర్ రాజయ్యగా ఎమ్మెల్యే కాదు కానీ ఎన్ని గ్రామాలు ఎన్నిసార్లు తిరిగినా, ఆయన ఒక ఊరికి ఒకసారి పోతే ఆయనకంటే 6 రెట్లు ఎక్కువ తిరుగుతున్నాను నేను. మంచికి చెడుకు కష్టానికి సుఖానికి 6 రెట్లు మనం ఎక్కువ తిరిగే కార్యక్రమం ఉన్నది. నిత్యం ప్రజలలో ఉంటున్నాం, ప్రజా జీవితంలో ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం. నిజంగా ప్రజలు కోరుకునేది అందుబాటులో నాయకుడు ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి.
ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎందుకు ఇక కడియం శ్రీరాణైనా తేలిపోద్ది కదా. మీరేమో అభివృద్ధి కోసం ఏం చేయలేదని అంటున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కోసం చాలా వందల కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఖర్చు పెడుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? సో అన్నిట్లో పెద్ద అమౌంట్ ఏంటంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. సో వర్చువల్గా రేవంత్ రెడ్డి గారు మార్చిలో వచ్చి పరద గుంజిపోయిండు అన్ని శిలాపలకాలు ఒక దగ్గరే. ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే, తర్వాత అక్కడ శిలాపలకం లేదు, టెండర్ లేదు, ముచ్చట లేదు. ఈయనేమో అప్పుల కోసం ఈయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొత్తానికి అప్పులు కావాలి, 20,000 కోట్లు కావాలి, 25,000 కోట్లు కావాలని ఈయన తిరుగుతూ ఉన్నాడు. సో ఎక్కడ స్టార్ట్ కాలేదు, అది అయిపోయింది. 148 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ సీసీ లైనింగ్ చేస్తానని చెప్పడం ఇంతవరకు తట్టమట్టి తీయలేదు. డిగ్రీ కళాశాల కిరాయి ఇట్లా నడుతుంది, బిల్డింగ్ మంజూరు అనేది. అంటే 175 కోట్లేమో ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, అది ఒక మొదటి ₹1,00,000 కూడా రాని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కలిపి మూటలు వేసుకున్నాడు. ఇవన్నీ మొత్తం కలితే 800 కోట్లని లెక్క చెప్తాడు. ఏదైనా పని అయిందా, ప్రజలకేమైనా అందిందా అంటే అట్లాంటిది ఏం లేదు. నిజంగా ఒకవేళ కనుక నువ్వు పార్టీలో చేరినందుకు కాంగ్రెస్లో ఒక్క స్కీమ్ మహిళలకు ఒక 2,500 ఒక పైలట్ ప్రాజెక్టుగా గన్పూర్లో మొదలుపెట్టిందంటే నీకు ఎవరైనా నమ్ముతారు. 2,500 మహాలక్ష్మి పేరుతో కనుక ఇచ్చేయంటే, లేదు తులం బంగారం ఇస్తాయి, లేకపోతే స్కూటీ ఇచ్చేది ఉంటాయి. ఏదో ఒక కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి గెలుపోవటంలో పక్క పోయినా కూడా హుజరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు దళిత బంధు కోసం 20,000 మందికి ₹10,00,000 ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. మునుగోడు దగ్గర బై ఎలక్షన్ వస్తే అక్కడ బై ఎలక్షన్లో 58 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేది ఒకటి ప్రకటించారు. అట్లా వికలాంగులకు 2,000 నుంచి 3,000 నుంచి 4,000 చేసే కార్యక్రమం. అట్లా ఏదన్నా ఒకటి చేసినంటే ఇప్పటివరకు అదనంగా తీసుకురాలి. పక్కన బీర్లాయిలే ఉంటాడు, ఆయన 1,560 కోట్ల రూపాయలు తీసుకుని ఆయన పనులు జరుగుతున్నాయి. ఈయన పార్టీ మారితే ఈయనకి 800 కోట్లు 800 కోట్లు మరి ఏమైనా మొదలు పెట్టినంటే ఇక్కడ ఏం కూడా మొదలు పెట్టని పరిస్థితి. ఓన్లీ CMRF అండ్ కళ్యాణ లక్ష్మి కంటిన్యూస్గా అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే వస్తున్నాయి, అవే ఇస్తున్నాడు అంతే తప్ప. భూ కబ్జా సంబంధించి ఆరోపణలు కూడా మీరు మొదటి నుంచి చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేను వాళ్ళని చూసుకుంటాను, లేకపోతే మీ మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్తున్న పరిస్థితి. తెలంగాణ భవన్ అదే చెప్పిన కదా, మొన్న ఫ్లడ్ వచ్చి ఒక్కడేసారి ఏమంటారు సాంకేతిక నిపుణులు లేదా ఇంజనీర్ల అవగాహన లోపం వల్ల ధర్మస్థల రిజర్వాయర్ ఒక్కసారి మొత్తం గేట్లన్నీ ఎత్తేయడం వల్ల కింద పంటంతా నాశనం పోయింది, మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. కడియం శ్రీహరికి సంబంధించిన భూమిని కౌలుకు చేసుకునే సంపదని రైతు దాదాపు 18 ట్రాక్టర్ల ఒడ్లు తీసుకొచ్చి బండ మీద పోస్తే ఆ ఒడ్లన్నీ కూడా కొట్టుకపోతే నేను పరామర్శించడం ఆయన పోలే. నేను పరామర్శించడానికి పోయి మాట్లాడినప్పుడు, సార్ నేను కడియం శ్రీహరి భూమిని కౌలుకు తీసుకున్నాను, సో కౌలు పైసలు ఎకరాకు 10,000 ఆయన కట్టినా, మరి ఇప్పుడేమో ఒడ్లన్నీ కొట్టుకపోయినాయి, మీరేదో ఒకటి చేయాలని చెప్పేసి గోడు వెళ్ళబుస్తున్న పరిస్థితి. అనేక అట్లా ఆ భూములు ఉన్నాయి ఆయనకు అక్కడ దేవునూరులో. మాజీ సర్పంచ్ స్వామి అన్నటైన జీతం ఉంటాడు అక్కడ ఆ ల్యాండ్ చూసుకోవడం కోసం. తర్వాత దాదాపు 2 కిలోమీటర్లకు అడవినంతా కొట్టేసిన సందర్భము, అడవి భూములను ఆక్రమించుకోవడం కోసం, మధ్యలో ప్రైవేట్ భూమి ఉన్నదని చెప్పేసి దారి కోసం అని, ఇట్లా అనేక రకాలుగా మొత్తం ఇక పోయే కాలం దగ్గర పడ్డది కదా, అందుకని అన్ని అనుభవిస్తాం. రాజా మీద గెలిచానని చెప్పేసి అక్కస్తోని నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆరోపణలు రుజువు చేయకపోతే మీ మీద పరువు నష్టం దావా ఇస్తారట, కోర్టుకు కూడా వెళ్తారట అవసరమైతే. చాలా సంతోషం కదా, నేను కూడా ఎదురు చూస్తున్నా ఎప్పుడు ఇస్తారని. నేను ఒక్కడు కూడా నిర్దిష్టమైన ఆధారం లేకుండా ఒక్కడు కూడా మాట్లాడలే. ఆయన సొంత భూములు పోయి నిలబడి ఫోటో దిగినాం. అక్కడ ట్రెంచ్ ఉంటే 2 కిలోమీటర్లకు అడవినంతా నరికేసింది చూసినాం. దాదాపు 1000 ట్రాక్టర్ల మొరం తీసిన పరిస్థితి అక్కడ అడవి భూములకు వెళ్ళి ఈయన తీసుకుపోయిన పరిస్థితి. ఇట్లా తర్వాత ఈయన ఆస్తులను కూడా బినామీ పేర్ల మీద ఆర్మిచర్ ప్లాంట్ ఉంటుంది అక్కడే, తర్వాత పక్కనే పెట్రోల్ బంకు దాని పక్కనే ఉంటుంది. తర్వాత ఎన్ని వాళ్ళ అల్లుడు స్పెషల్ ఈ మధ్యకాలంలో వాళ్ళ అల్లుడి ద్వారా మొత్తం కూడా నడిపిస్తూ ఉన్నాడు. సో ఆయన మొత్తం రియల్ ఎస్టేట్ డిస్ప్యూట్ ల్యాండ్స్ మొత్తం కూడా ఆయనే చూసుకుంటూ కేవలం వీటి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయారంటున్నారా? ఏం చేస్తున్నారు ఆరోపణ? ఆయన ఎప్పుడు అధికార పార్టీ ముఖానే వస్తుంటాడు కదా. టీడీపీ 10 years అధికారము, తర్వాత మధ్యలో అంతా ఖాళీ, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అధికార పార్టీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నదంటే మళ్ళీ అధికారంలోకి ఎన్నింటి పోతాడు, పైసల కోసం అనబోతాడు, పదవుల కోసం అనబోతాడు, అధికారం కోసం అనబోతాడు. ఇక అది అట్లా అధికార పార్టీలో ఉండడం అలవాటు అయిపోయింది ఆయనకు. ఎప్పుడు ప్రజా జీవితంలో ప్రజల పక్షాన నుండి ప్రతిపక్షంగా పోరాటం చేసే సందర్భం లేదు. 10 ఏళ్ళు ఆయనను బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పదవులలో ఉంచినప్పుడు, ఇప్పుడు నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ కష్టకాలం ఉన్నదంటే ప్రజా నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా చాలా ప్రజల్లోకి పోయడానికి అవకాశం ఉండే. కానీ ఆయన ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలుక లెక్క
ఏం చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు తప్ప ఎప్పుడైనా కూడా అది ఊడిపోయే పదవే తప్ప. ఫైనల్గా చెప్పండి, క్యాడర్ ఎట్లా ఉంది, సిద్ధంగా ఉందా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే రాజే రోల్ ఎలా ఉండబోతుంది, క్యాడర్ ఎట్లా ఉంది, స్టేషన్ గన్పూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు? సో ఒకసారి గణపూర్ నియోజకవర్గం తిరిగితే తెలుస్తుంది. ఇప్పుడు మా బీసీ నాయకులందరూ పోతే ఏంది రాజన్న అందరేమో నెల 2 నెలలు ఎలక్షన్ల కోసం తిరిగితే నువ్వు సంవత్సరం కంచెలు ఎలక్షన్లు ఎక్కడ తిరుగుతున్నావు అంటే మొత్తం కార్యకర్తలందరినీ కూడా నేను ఏంటి అంటే ప్రతి ఊరికి బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అని ఒక కార్యక్రమం తీసుకొని మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు తిరగడం. అంటే ఒక ఇల్లు తీసుకుంటే ఇంటికి ఎన్ని పనులు చేసినాము, ఆ ఇంటికి ఆ ఊరు తీసుకుంటే ఊరికి ఎన్ని పనులు చేసినాము, ఊరు బయట మిషన్ కాకతీయ లాంటి కానీ రోడ్లకు సంబంధించిన విషయం కానీ చెక్ డ్యామ్లకు సంబంధించిన రోడ్డు బయట, ఊరికి వస్తే గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, రైతు తల్లి ఉంటే ఆమెకు పెన్షను, ఇట్లా చెప్పుకుని పోతే అన్నీ ఇప్పటి వరకు కూడా అదనంగా కాంగ్రెస్ పార్టీ ₹1 ఇవ్వాలి ఒక కుటుంబానికి. అదనంగా ఒక ఊరికి ఒక రోడ్డు మంజూరు. ఇంతకుముందు బొందలు ఉండేవి, ఇప్పుడు బొందలు పోయి అది బాయి లెక్క అయిపోయినాయి మొత్తం. సో అంత రోడ్ల గురించి పట్టించుకునే నాదు లేని పరిస్థితులు. కాబట్టి ప్రజలు మీరు అన్నట్టు గణపురం నియోజకవర్గ ప్రజలు ఆవురు అంటున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు. ఆయన పరిస్థితి ఏమైందంటే రొంట చెడ్డ రేవడి లెక్క అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళంతా ఇందిరాతో ఉన్నారు, అది ఒక గ్రూప్ లెక్క అట్లాగే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు గెలిపించుకున్నారు మొన్న, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మండుతూ ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మీకే సపోర్ట్ చేస్తారా? ఏమని చెప్తున్నారు? 100%. ఎందుకంటే ఆయన అహం, ఆయన తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, తర్వాత అన్నం కూడా మంచిగా చేసి అడ్డం పెట్టుకొని తినాలి, దాని మీద కామెంట్ చేస్తాడు. రకరకాలుగా ఆయన మీద కోపమే ఉన్నది తప్ప అటు కాంగ్రెస్ వాళ్ళని కాదు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళని కాదు, కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి కోసం అని చెప్పేసి కడియం శ్రీ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో చెప్తున్నారో, ఖచ్చితంగా దమ్ము ధైర్యం ఉంటే నేను అభివృద్ధి కోసం పోయాను కాంగ్రెస్ పార్టీకి అని డైరెక్ట్గా చెప్పొచ్చు. బట్ అది కూడా చెప్పకుండా కేవలం 800 కోట్లు తెచ్చానని చెప్పేసి చెప్పుకుంటున్న పరిస్థితి, అది పేపర్లకు మాత్రమే పరిమితమైంది. బట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు. క్యాడర్ అంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ ప్రజలు కూడా చాలా ఆవరావరు మరి ఉన్నారు. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో ఎగిరే జెండా బీఆర్ఎస్ జెండానే. కడియం శ్రీహరిని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎప్పటికైనా ఉప ఎన్నికలు రావాల్సిందే. ఖచ్చితంగా స్పీకర్ కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎక్కడ అధికారం ఉంటే మొదటి నుంచి కడియం శ్రీహరి, మొదట టీడీపీ, తర్వాత బీఆర్ఎస్, ఇక్కడ పార్టీని అనుభవించిన తర్వాత బిడ్డకు టికెట్ తెప్పించుకొని పార్టీ ఫండ్ కూడా తీసుకొని రాత్రి పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీచమైన చరిత్ర కడియం శ్రీహరిది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ జెండానని, బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే నేనే అని చెప్పేసి తాటికొండ రాజయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.